హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించే పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే. స్పాన్సర్ బై మంగళగౌరి సిల్క్స్. మన ఆడబిడ్డలంతా కూడా చాలా మంది రెడీగా ఉన్నారు కాబట్టి మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? రత్నం అండి. రత్న గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి నుంచి అండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ? రావులపాలెం దగ్గర అండి. రావులపాలెం దగ్గర. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఏం ఇంట్లోనే ఉంటానమ్మా. ఇంట్లోనే ఉంటారు. ఫస్ట్ టైం కాల్ కలిసిందా, అంతకుముందు చేశారా? ఇది అమ్మ సరికాల్సింది పోయిందమ్మా. ఓకే, ఇప్పుడు రెండోసారి. రెండోసారి. ఓకే, మరి ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? ఏంటండి? ఈజీగా అడిగమ్మా. క్వశ్చన్ మాత్రం ఈజీగా కావాలా? శారీ బాగుందమ్మా. బాగుందా? థ్యాంక్ యూ. మీకు ఇది పంపించమని చెప్పమంటారా గెలిస్తే? పంపిస్తే కట్టేసుకుంటా. అలాగే. ఓకే, మరి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయరమ్మా, ఇంకో టీవీ చూస్తాను, అలా కూర్చుంటాను అంతే. టీవీ టైం పాస్, టీవీ చూడటమే. ఓకే, ప్రోగ్రామ్ డైలీ చూస్తున్నారు అయితే? చూస్తానమ్మా. ఇవి గట్ట చూస్తా, ఏవో కోళ్ళ గురించి గట్ట చెప్తున్నాయా, న్యూస్ అంతా చూస్తాను. న్యూస్ కూడా చూస్తారా? ఏదో ఆ బోనా తప్పన అలా చూసేస్తాను. అదే కొంచెం చూస్తూ ఉంటారు. చూస్తే తెలుస్తుంది కదా మనకి అసలు ఏం జరుగుతుందో. ఓకే, అవును, చికెన్ తినకూడదంట, తినకండి. తింటలేదమ్మా. ఓకే, మరి ఏం చెప్తారు ఇప్పుడు నా కోసం? ఏమైనా ఒక సామెత ఏమైనా చెప్తారా? పాట పాడతారా? టమాటా కడ తీసమ్మా, కాయ పొడి అద్దిచ్చి మొఖానికి రుద్దుకుంటే నొందగా వస్తుందమ్మా. టమాటా కట్ చేసి అందులో కాయ పొడి ప్యాకెట్, కాఫీ పౌడర్. ఓకే ఓకే, టమాటా కట్ చేసి అందులో కాఫీ పౌడర్ వేసి ఫేస్ కి అంటే ముఖానికి రుద్దుకుంటే క్లీన్ గా బాగుంటదండి. ముఖం నున్నగా నీట్ గా ఉంటది ముఖం అంతా. మంచి చిట్కా చెప్పారు అయితే. ఓకే, సరే అయితే నేను మీకోసం క్వశ్చన్కి వెళ్ళనా? ఈజీగానేనా? మరి సినిమాలు అట్లా చూస్తూ ఉంటారా? సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటారా? తక్కువ చూస్తారు. ఓకే, సరే అయితే నేనైతే మీకోసం ఒక క్వశ్చన్ అయితే రెడీ చేశాను. ఈజీగానే ఉంటది, ఒకసారి ట్రై చేయండి. పక్కన ఎవరో ఉన్నట్టున్నారు కదా సపోర్ట్ చేయడానికి. అవునా? సరే సరే, అయితే చెప్పమానండి. ఆమెకు ఏమైనా తెలిస్తే కనుక చెప్పమానండి, సరేనా? ఓకే, క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, నేను కూడా మీకు చెప్తాను. ఓకే, వేడి చేయని పాలు తాగడం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? అంటే పాలుని వేడి చేయకుండా తాగడం వల్ల వచ్చే వ్యాధి. మనకి ఒంటికి వస్తుంది ఒక వ్యాధి, అది అంటే ఒక జబ్బు లాంటిది చెప్పాలంటే. కాదు కాదు, జలుబు కాదు. పాలుని వేడి చేయకుండా తాగడం వల్ల వచ్చే ఒక వ్యాధి. దాది ఇంచుమించుగా కొంచెం దగ్గరలాగా అనిపిస్తుంది. దానికి ఇంకొక పేరు కూడా ఉంటుంది. ఆ వ్యాధి పేరు మీరు ఎక్కువగా వినే ఉంటారు. ఉపసం కాదు, మీరు దగ్గర చెప్పారు చూసారా, దానికి దగ్గరలోనే ఉంటుంది. దాని పేరు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. క్షయవ్యాధి అనమాట. అంటే ఎక్కువగా దగ్గుతారు కరెక్టే, కాకపోతే అది క్షయవ్యాధి అనమాట. నార్మల్గా దగ్గడం వేరు, క్షయవ్యాధి వచ్చిన వాళ్ళు వేరు అనమాట. సో మీరు మిస్ అయ్యారు, ఏం కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం అండి. మచిలీపట్నం. గతంలో కాల్ చేస్తారా? అవునండి, 2-3 సార్లు చేశాను. విన్ అవ్వలేదు. కాకపోతే అదృష్టంలో దురదృష్టం అంటే ఏంటంటే, కాల్ చేశాను, కనెక్ట్ అయ్యింది, ఆన్సర్ అడిగారు, కరెక్ట్ గా నేను సౌండ్ అని కంప్లీట్ అయ్యాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పాను, అందువల్ల మిస్ అయిపోయింది. అయ్యో, ఈసారి మిస్ కాకూడదు. మీరు హెల్ప్ చేస్తే ఏమన్నా. నేను కూడా హెల్ప్ చేస్తాను మాక్సిమం, మీరు కూడా ట్రై చేద్దరు కానీ. ఓకే, ఏం చేస్తూ ఉంటారు విజయలక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరేంటి వాళ్ళ స్పెషల్స్ ఏంటి, ఏమైనా చేస్తారా? స్పెషల్ ఏంటి, మామూలే. చెప్పండి.
పొటాటో కర్రీ అండి, నార్మలే. నార్మల్గా పొటాటో కర్రీ చేశారు. ఏంటి మరి మీకు ఇష్టమైంది ఏంటి? అంటే ఖాళీ టైంలో ఏదైనా బుక్స్ చదవడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? సాంగ్స్ పాడతాను, మ్మ్. వింటాను. ఏం చేస్తారు? సాంగ్స్ సాంగ్స్ పాడతారు అండ్ వింటాను. ఇంకా ఓన్లీ అదే హాబీ. ఇంకా అదే హాబీ. అంటే మీకు ఏమైనా చేయాలని అనిపించి చేయకుండా ఉండిపోయింది ఏమైనా ఉందా? లేదండి. లేదు, పరిపూర్ణంగా హ్యాపీగానే ఉన్నారా? ప్యాషన్ అన్నమాట. ఇంకా ఏం ప్యాషన్? ఇంట్రెస్ట్ ఉంటుంది. దేని మీద? సింగింగ్ మీదే ఉంటది నాకు, ఇంకా వేరే దాని మీద కాకుండా. అవునా, ఓకే. మూవీస్ అట్లా చూస్తూ ఉంటారు బాగా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు కొత్త మూవీస్ ఎవరు వస్తే చూస్తారు అంతే. ఓ, మరి ఎలా అండి టైం పాస్? అంటే మీకు ఏదో ఒకటి ఉండాలి కదా, సాంగ్స్ వింటారు, పాడతారు, ఓకే డన్. నెక్స్ట్ షాపింగ్ అట్లా చేస్తూ ఉంటారా? ఇలా ఫాలో అవుతాను, వీటికి ట్రై చేస్తూ ఉంటాను. ఓ సూపర్, అసలు ఈ ఫాలో అవుతూ ఉంటారు మొత్తానికి. న్యూస్ చూస్తారా? కంపల్సరీ అండి, న్యూస్ చూస్తారు. మా హస్బెండ్ కూడా ఎక్కువ న్యూస్ చూస్తూ ఉంటారు. ఓకే, కలిసి కూర్చొని ఎక్కువ న్యూస్ చూస్తూ ఉంటాం. ఇట్లా లైవ్ వచ్చినప్పుడు మాత్రం టైం అంతా నాది. ఓకే, ఈ హాఫ్ అన్ అవర్ మీకే, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, లంచ్ అయిపోయిందా? లంచ్ చెయ్యాలా? అయిపోయిందండి. అయిపోయింది, పీస్ఫుల్గా కూర్చున్నారు అయితే. అవును. అయితే సాంగ్స్ ఎలాగ వింటారు, పాడతారు కాబట్టి ఒక సాంగ్ పాడండి. ఓకే అండి. విజయలక్ష్మి. నీ పేరు నా పేరు తెలుసామరి, హృదయాల కథ మారినీయా, వలపందుకి కలిపేనని ఒడి చేరి వయసున్నడు, అన్నాలోనే కలయికలు రాగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి మాటలివే. ఓకే అండి. ఓకే, సూపర్ పాడారు, అసలు బాగుంది, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. బాగా వింటారు, పాడతారని నాకు బాగా అర్థమైంది. ఓకే, మీకోసం ఒక క్వశ్చన్. ఈజీ క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ ఈజీగానే ఉంది, ఆన్సరే కష్టంగా ఉంటుంది. క్వశ్చన్ ఈజీగా అడుగుతానని ఈజీగానే ఉంటుంది, కాబట్టి మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను క్వశ్చన్ నేను. ఓకే. దాని ఆన్సర్ మాత్రం మీరు చెప్పాలి. ఓకే. క్వశ్చన్ వచ్చేసి, ఏ జంతువు యొక్క గుండె చప్పుడు 2 మైళ్ళ దూరం వరకు కూడా వినిపిస్తుంది? టైం సౌండ్ తప్ప మనకి ఏ జంతువు గుర్తుకు రావట్లేదు, ఈ టైం సౌండ్ వినిపిస్తుంది. దానికి ముందు ఒక బ్లూ అనే ఒక పేరు అయితే వస్తుంది, బ్లూని తెలుగులో ఏమంటారో ఆ మీనింగ్ ఉంటుంది. నీటి తిమింగలం అండి, నీటి తిమింగలం, బ్లూ వేల్. అవునా? ఒకసారి ఆలోచించండి, అవునో కాదో, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ కన్నా వెళ్దాం. అంటే బ్లూ కలర్ అంటున్నారు కదా, బ్లూ వేల్ అనుకుంటున్నా. అంతే అనుకున్నారా? వేరే క్లూ ఇవ్వండి. టైం అయిపోయిన తర్వాత క్లూలు ఇస్తారా? మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్టే. ఏ జంతువు యొక్క గుండె చప్పుడు 2 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది అంటే నీలి తిమింగలం. డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తారు ఎందుకు? ఒకసారి ఆలోచించండి అంటే ఆలోచించండి వేనా. బ్లూ అని చెప్పి వదిలేసాను, ఆల్రెడీ బ్లూ అని చెప్పింది అందుకు. మళ్ళీ మీరు వెనక్కి ముందుకి వెళ్తే మళ్ళీ నేను డౌట్ పడ్డాను, అవునా కాదా అని. సో హ్యాపీ అనమాట అయితే. ఓకేనండి, బాయ్. మన నెక్స్ట్ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కింద కూడా చేసా, మిస్ అయిపోయాయి కదా. ఏలూరు. ఏలూరు.
బెస్ట్ ఆఫ్ ఆల్. ఏలూరు సీతారత్నం. సీతారత్నం గారు ఏలూరు నుంచి మీకు డైలీ కాల్ ఎలా కలుస్తుంది? మా హస్బెండ్ చాలా ట్రై చేస్తారమ్మా. అసలు ఏలూరు, అసలు మీ పేరు నాకు గుర్తుండిపోయింది, ఏలూరు నుంచి సీతారత్నం గారని. మా నెంబర్ కూడా అలా ఉండిపోయిందమ్మా. అయ్యో మరి రీఛార్జ్ కూడా చేయించొద్దంటారు మా పిల్లలు. మేము ప్రోగ్రామ్ కోసం చేయించుకుంటున్నాము. ప్రోగ్రామ్ కోసం రీఛార్జ్ చేపిస్తున్నారా? అవునమ్మా, మాకైతే అసలు అవసరం లేదు. కానీ ఎంత మిస్ అవుతున్నామో, ఎన్నిసార్లు మిస్ అవుతున్నామో నిన్న కూడా చెప్పలేకపోయాము. అయ్యయ్యో, పెద్ద వయసు కొంచెం చూస్తే చాలా తప్పుగా ఉన్నాయి. కలిసాక రాకపోతే గిఫ్ట్ సాయంత్రం వరకు డిసప్పాయింట్ అయ్యాము. అయ్యయ్యో, ఎందుకు? చాలా కష్టంగా కలుస్తుంది కదమ్మా. అయ్యో, అలా అని ఏం కాదు, డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ కలుస్తుంది. ఆల్రెడీ ఒకసారి కలిసిందంటేనే సగం ముందుకెళ్ళినట్టు. మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళ్ళడం ఎందుకు? మీకు ఖచ్చితంగా కాల్ కలుస్తుంది. ఇవాళ మళ్ళీ చూస్తారా, నిన్న ఈ రోజు అంటే మామూలు విషయం కాదు. మీరు ఎంత గిఫ్ట్ గెలుచుకోలేకపోతున్నాం కదమ్మా. కాలు కలుస్తుంది అంటే అందులోనే చాలా లక్ ఉంది మీకు. గిఫ్ట్ ఉంది, అలానే ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. గిఫ్ట్ గెలుచుకోలేకపోతున్నాం. ఇవాళ వేస్తాం, ఎలాగైనా మీరు గెలిపించాలి. ఖచ్చితంగా గెలిపిస్తాను నేనైతే. నేను నా వంతుగా నేను ట్రై చేస్తాను, మీ వంతుగా మీరు కూడా ట్రై చేయండి. నాకు ఈజీగా అడగండి అమ్మా, ఈజీగా అడగండి. ఓకే, ఈజీగానే. మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మా టిప్పులు కూడా అయిపోతున్నాయి. ఎంతమంది కలుస్తుంది టిప్పులు చెప్పేస్తున్నావు, కాకపోతే గిఫ్ట్ రావట్లా. ఈసారి టిప్పులు కాదు, పాటలు పాడండి. ఎన్ని పాడినా సరే ఇంకా చాలా ఉంటాయి మన కోసం. పాటలు అయితే అంత రావమ్మా, పెద్దగా చదువుకోవచ్చు. ఏంటి మనకి ఏదైనా కాలినప్పుడు నూనె కానీ ఏదైనా చేతి పడినప్పుడు బర్ణాలు అందుబాటులో లేకపోతే టూత్ పేస్ట్ ఉంటుంది కదమ్మా, పేస్ట్ అప్లై చేస్తే కొంచెం ఎండ బొబ్బాయి రాకుండా మంట తగ్గుద్ది. ఓకే, ఎప్పుడైనా ఆయిల్ ఆల్రెడీ నాకు అనుభవంలో చెప్తున్నాము, మందులే కాలింది. ఓ అయ్యో, అవునా? అయ్యో, ప్రోగ్రామ్ కోసం టైం త్వరగా పని చేసేసుకుని టైం కూర్చుంటామమ్మా మేము. అసలు అయ్యో, కంగారులో మీరు కాల్చుకున్నారు చేతులు. అసలు ఎలా ఉంది? ఓకేనా ఇప్పుడు? పర్లేదా? పర్లేదమ్మా, చాలా అయింది. ఒక 2-3 నెలలు తగ్గిపోయిందమ్మా, పర్వాలేదు. అయ్యో, ఎందుకు అలా కంగారు పడద్దు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళదు, కాకపోతే మీరు చూసుకుని రండి. అర్జెంట్ గా మిస్ అవుతామని రావద్దు అలా. కార్తీక మాసం నుంచి చేస్తున్నామ్మా, 5-6 సార్లు కలిసింది కానీ మాకు మాత్రం గిఫ్ట్ రావట్లేదు. అయ్యయ్యో, ఎందుకు అసలు రావట్లేదు? లోపం ఎక్కడుందో ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. కానీ కాల్ కలుస్తుంది చూసారా, మీకు అది గ్రేట్ చెప్పాలంటే. అవునమ్మా, చాలా పట్టుదలగా అడుగుతున్నామమ్మా మేము. ఓకే, సరే, మొత్తానికి ఒక టిప్ అయితే చెప్పారు ఎట్టకేలకు. ఎవరైనా ఉన్నారా సపోర్ట్ చేయడానికి మీతో పాటు? ఆయన ఉంటారు కదమ్మా, పెద్ద వయసు ఆయనకి కూడా ఏం తెలియదు. కానీ కాలు కలిపే చెప్తున్నాను, గెలుచుకోవడం నీ వంతు అంటున్నారు. అంటే ఇవి ఏమైనా చెప్తారా? రామాయణ మహాభారతాల్లో వచ్చిన క్వశ్చన్కి ఏమైనా ఆన్సర్ చేస్తారేమో? అంటే పాత సినిమాలు అయితే చెప్తారమ్మా ఆయన. ఓకే, పాత సినిమానే కాకుండా ఇలా రామాయణ మహాభారతంలో ఉన్న క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తారేమో కదా? అంటే కొంచెం అలాంటివి కొంచెం తక్కువ అమ్మా. పాత సినిమాలో అదే ఎన్టీఆర్, రామారావు గారు అలాంటివన్నీ చెప్తారు. ఓకే ఓకే, పాత సినిమాలతో కొంచెం ట్రై చేస్తారు. ఈసారి పెట్టించాలి. పాత మూవీస్ కు సంబంధించి కూడా ఏమైనా మాకు క్వశ్చన్లు ఇవ్వండి అని అడగాలి. ఓకే, మీకోసం అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మరి ట్రై చేయండి. మాక్సిమం చెప్తారని అనుకుంటున్నాను. ఇది పాత సినిమాకి సంబంధించిందే ఉంది క్వశ్చన్ అయితే. ఓకే, క్వశ్చన్ వచ్చేసి 1921లో విడుదలైన శ్రీ సనాతన్ సినిమాలో హీరో ఎవరు? 1921లో విడుదలైన శ్రీ సనాతన్ సినిమాలో హీరో ఎవరు? మరీ పాతికెళ్ళినట్టున్నారు. గత జన్మకి వెళ్ళినట్టే ఉంది నాకు. ఇందులో సగం పేరైతే ఒక క్రికెటర్ పేరు వచ్చింది. ఇందులో సగం పేరు క్రికెట్ ఆడే ఒక పర్సన్ పేరైతే ఇందులో సగం వస్తుంది. 1921లో విడుదలైన శ్రీ సనాతన్ సినిమాలో హీరో ఎవరు? అయ్యో, టైం అయిపోతుంది. మీరైతే టెన్షన్ పడకండి, ఏం కాదు, టైం అయిపోయింది. అయినా ఏం కాదు, రేపు మళ్ళీ కాల్ కలుస్తుంది. సో మీరు ట్రై చేశారు,
కానీ అలాగని టెన్షన్ కంగారుగా గ్యాస్ మీద గమని పట్టుకుని వచ్చేయద్దు, కాల్చుకోవద్దు చేతిలోకైనా. రేపు మళ్ళీ కాలు కలుస్తుంది, ఏం కాదని మిస్ అయ్యా నేను ఏమనుకోవద్దు. మళ్ళీ ఎలాగ కాలు కలుస్తుంది కాబట్టి ఈసారి ఏమో నెక్స్ట్ టైం మీరే విన్ అవ్వచ్చేమో. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. సమర్పించి పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే, స్పాన్సర్ బై మంగళగౌరి సేల్స్. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో, ఎవరికో కాలు కలిసింది, కాకపోతే వాళ్ళు మాట్లాడట్లేదు. సో మాట్లాడకపోతే కాలు కట్ అయిపోతుంది. హలో 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 అండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినపడుతుందండి. ఓకే, బాగుందండి. బాగున్నా, మీరెలా ఉన్నారు? నేను చాలా బాగుందమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తగూడెం నుంచి అండి. కొత్తగూడెం నుంచి. మీ పేరు? నారాయణమ్మ. నారాయణమ్మ గారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదివరకునమ్మా నేను చాలా బాగున్నా. గతంలో కాల్ చేసినట్టున్నారు. 8వ సారి ఓడిపోయినమ్మా, 8 సార్లు కూడా. అవునా? అదే వాయిస్ విన్నట్టే అనిపించింది, అందుకనే గతంలో కాల్ చేసినట్టున్నారని. చాలా సార్లు చేసినమ్మా, 8వ సారి 7 సార్లు ఓడిపోయా. మీరందరూ డైలీ కాలర్స్. ఎవరెవరు? మీరు అటు ఏలూరు నుంచి సీతారత్నం గారు, ఇంకొకరున్నారు కరుణ గారు, మీరందరూ డైలీ కాలర్స్. పట్టుదల ఒకసారి గెలుచుకుంటే ఇక వాళ్ళు ఎవరన్నా గెలుచుకో. మీ అందరినీ మేము మిస్ అవుతాం ఒక్కసారి గెలిచారంటే. ఒక్కసారి గెలుచుకోవాలమ్మ, మమ్మల్ని గెలిపియండి పెద్దవాళ్ళం. ఖచ్చితంగా గెలుతురు. కానీ చాలా మంది కాలర్స్, అసలు ఇంతమంది ఉన్నారు డైలీ కాలర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఫిక్స్డ్. కొంతమంది చాలా రోజులు ఈ మధ్యన ఇక కలవట్లేదని ఆఫ్ చేసినామా, మళ్ళా 3 రోజుల నుంచి చేస్తానా. ఏంటండి? 3 రోజుల నుంచి మళ్ళా చేస్తానమ్మా, మధ్యలో ఆపా. ఇక కలవట్లేదు, అసలు గెలుచుకోవట్లేదు. కొంచెం గ్యాప్ ఇద్దామని గ్యాప్ ఇచ్చి ఒక 3 రోజులు కంటిన్యూ చేస్తున్నారా? చూస్తుంటే కానీ కలవట్లేదు కదా, అసలు గెలవలేకపోతాను అనుకుంటున్నా. అవునా? ఈ రోజు మళ్ళీ కాల్ కలిసి చూసారా? కలిసిందమ్మా, సంతోషం. సంతోషం. మరి ఈ సంతోషంలో ఒక పాట ఏమైనా పాడతారా, లేకపోతే ఏదైనా చెప్తారా నా కోసం? పాటలు వచ్చు నాకు, పొడుపు కథలు వచ్చు, అన్ని వచ్చమ్మా. పాటలు వచ్చు నాకు. ఒకటి చెప్తామ్మా కూరగాయల గురించి. చెప్పండి. ఉసిరికాయ ఎంత ఊళ్ళోనంట, మునక్కాయ ఎంత ముసలమ్మ ఉంది. మునక్కాయ అంత ముసలమ్మ ఉంటే ఆమెకి వంకాయ అంత వజ్రం దొరికిందంట. వంకాయ అంత వజ్రం దొరికితే ఆమె బీరకాయ అంత బీరువాల పెట్టి తాటికాయ అంత తాళం వేసిందంట. పొట్లకాయ అంత పోలీస్ వచ్చాడా? తాటికాయ అంత తాళం వేస్తే దాన్ని దోసకాయ అంత దొంగోడు చూసిందంట. పొట్లకాయ అంత పోలీసుడు కంప్లైంట్ చేయాలా? పొట్టకాయ అంత పోలీసు, యాపకాయ అంత ఏకైక అందరికి కంప్లైంట్ చేసిందమ్మా. పాటలు కూడా వచ్చమ్మా నాకు, చాలా పాటలు వచ్చి. పాటలు మరి పాడండి ఒక పాట. పాడతా, తగ్గేదేలే. పాడతారనుకుంటున్నాను. పాడతానా. జగదానందకారక జయ జానకి ప్రణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌనిగాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. చాలా మీగా భలే పాడుతున్నారు. డైలీ పాడుతూ ఉంటారు ఇంట్లో? మొత్తం వచ్చమ్మా నాకు, పాటలు వచ్చు, కథలు వచ్చు, అన్ని వచ్చు. ఫాస్ట్ అన్నిట్లలో నాకు అసలు నా పాటలన్నీ 10 మందికి ఎట్లా చదవాలని ఆలోచిస్తానా. ఇగో చూసారా, మీకు వేదిక దొరికింది పాటలు పాడడానికి. అది ఏ ఛానళ్ళైనా కలిసిందంటే ఇక పాటలు అందుకోసమే. గెలవకపోదు పాటలు పాడాలి. అసలు సూపర్. అసలు డైలీ ఇంట్లో అలా పాడుతూ ఉంటారా? పాడినమ్మా, పెళ్లిళ్ళలో అయితే మంగళహారతులు పాడతాంట. పెళ్లిళ్ళు అయితే మంగళహారతి పోస్ట్ మీదే అనమాట. బతుకమ్మప్పుడు కూడా అట్లనే ఎదుర్కొని పోతా ఉంటారు. మంగళహారతి పాడతారు కదా, అందులో ఒక పాట పాడరా? మంగళహారతికి సంబంధించి ఎలా పాడతారు వింటాను. పాడతామా? ఇది సీతాదేవిదమ్మ పాట. అప్పుడు అడవిలో పోదు కదా, గర్భింతో ఉన్నప్పుడు అది పాడతా. ఓకే.
రామ రామనియేవు రాముడినే తలిసేవు రామ రామనియేవు రాముడినే తలిసేవు రాముడేమి కావలనమ్మా రాఘవుల సీత నీకు దేవుడేమి కావలనమ్మా దేవతల సీత రామ రామనియేవు రాముడినే తలిసేవు రాముడేమి కావలనమ్మా రాఘవుల సీత నీకు దేవుడేమి కావలనమ్మా దేవతల సీత ఎండి పల్లెములోన ఈనే ప్రాయమునాడు ఎండి పల్లెములోన ఈనే ప్రాయమునాడు మట్టి తిప్పల నేల మీద మట్టి తిప్పల రాసిందా బ్రహ్మ నీకు నేల మీద మట్టి తిప్పల రాసిందా బ్రహ్మ రామ రామనియేవు రాముడినే తలిసేవు రాముడేమి కావలనమ్మా రాఘవుల సీత నీకు దేవుడేమి కావలనమ్మా దేవతల సీత పట్టే మంచములోన పండే ప్రాయమునాడు పట్టే మంచములోన పండే ప్రాయమునాడు తాప పైన నేల మీద రాసిందా బ్రహ్మ నీకు తాప మీద నేల పైన రాసిందా బ్రహ్మ ఇంకా బాగా నమ్ముతాలా వా సూపర్, అసలు మామూలుగా కాదు. చాలా పెద్దదమ్మ ఈ పాట. ఏడుస్తారు చాలా మంది ఇట్లా పంగడారు పెళ్ళిళ్ళ మాట్లాడ కలగిలు తీస్తారు. అవును, అసలు చాలా చాలా బాగా పడుతున్నారు అసలు, మీరు ఎక్సలెంట్ అసలు. ఇది చాలా పెద్దదమ్మ ఈ పాట. ఇంకా సీతమ్మకి పట్టు చీరలు కట్టుకునే కాకుండా అడవిలో ఇట్లా నేత చీరలు కట్టుకుంటది కదా, అది కూడా ఉంటది ఇందులో బాగుంటది. ఆమెకి పక్కన వాళ్ళు అడుగుతా ఉంటారు, ఊరికే రాముని అడుగుతుంది ఎందుకమ్మా అని. ఓకే, అసలు మీ దగ్గర అసలు ఇంత నాలెడ్జ్, అసలు ఎంత అసలు చాలా గుర్తు పెట్టుకున్నారు ఇంత పెద్ద పాటని మీరు. నాకు అన్ని వచ్చమ్మా. ఇప్పుడు ఈ లవకుశలలో ఈ పాట కూడా వచ్చు, సీతాదేవి పాట, రాముల వారు బ్రహ్మం గారు ఇలాంటి దేవుళ్ళు అంటే బాగా ఇష్టమమ్మా. మొన్న మా ఊళ్ళో సోమవారం ఇక్కడ జగన్నాథపురంలో ఇద్దరు ప్రతిష్ట అయిందమ్మా శివుడికి శివాలయం. టీవీలలో వచ్చిందో రాలేదో ఇక్కడ పెద్దమ్మ గుడి శివాలయం ప్రతిష్ట అయింది. ఓకే సరే, అయితే టైం అయిపోతుంది కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇంకేస్ మిస్ అయినా ఏం కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ పాటలు పాడించుకోవాలి మీ చేత. ఓకేనా? ఏం కాదు, గెలుస్తారులే. ఇప్పుడైతే క్వశ్చన్ వచ్చేస్తుంది, టైం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా క్వశ్చన్ అడిగేస్తున్నాను మిమ్మల్ని, ఎక్కడ కాల్ కట్ అయిపోతుందని. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఏ జంతువు ఒకేసారి రెండు దిశల్లో అంటే రెండు వైపులా కూడా చూడగలదు? ఏ జంతువు ఒకేసారి రెండు వైపులు కూడా చూడగలదు? మామూలుగా ఏదైనా ఒక వైపే చూస్తాం, లేదా ఇటు తిరిగి ఇటు, కానీ రెండు వైపులు కూడా కవర్ చేస్తుందట. కొంచెం ఆలోచించాలి. ఏ జంతువు, ఒక జంతువు అది ఒకేసారి రెండు వైపు. ఇంకా ఉన్నాయి, ఇంకా జీవులు, ఇంకా ఇంకొక జీవి ఉంది. జంతువు అంటే అది ఒకటే కాదు, రెండు వైపులో చూస్తాం. మనుషులు కూడా తిడతా ఉంటారు, రంగులు మారుస్తావేంటి అలా అని. టైం అయిపోయినట్టుంది, కానీ ఇంకేస్ మీరు చెప్పేవాళ్ళు రంగులు మారుస్తారు ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది కదా. ఓసారి వెళ్ళి ఆన్సర్ వచ్చేసి రెండు వైపులు ఒకేసారి చూస్తుంది ఈ జీవి వచ్చేసి. సో ఏం కాదు, మీరు సూపర్గా పాడారు. నెక్స్ట్ టైం మరలా కాల్ కలుస్తుంది కదా, మరికొన్ని పాటలతో సిద్ధంగా ఉండండి, మళ్ళీ పాడదురు కానీ లైవ్లో. సో ఈరోజు టైం కూడా అయిపోయింది, చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ మనకు టైం లేదు కదా. నెక్స్ట్ రేపు ఈరోజు ఇదే టైంకి ఎలాగా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కాల్ చేయొచ్చు. ఎవరైనా మిస్ అయినా సరే డోంట్ వరీ, రేపు కాల్స్ ఎలాగా కలుస్తాయి కాబట్టి. ఆల్రెడీ గెలుచుకున్న వారు ఉంటే కనుక దయచేసి వాళ్ళు కొంచెం వెనక్కుంటే కనుక ఎవరైతే గెలవలేదో వాళ్ళందరూ కాల్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ మేము బాగా ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే, స్పాన్సర్ బై మంగళగౌరి సిల్క్స్. బాయ్.